సో ఇది కదా కమ్ బ్యాక్ అంటే ఫైనల్ ఇలాంటి మ్యాచ్ కోసం ఎంఎస్ ధోని కూడా వెయిట్ చేస్తూ ఉండుండొచ్చు. మన వన్ అండ్ ఓన్లీ ఆల్ ఫేవరేట్ మన సంజు శాంసన్ లాస్ట్ కి ఫామ్ లోకి వచ్చేసాడు, సెంచరీ కొట్టాడు, మ్యాచ్ ని గెలిపించాడు అని చెప్పి అనుకోవాలన్నమాట. ఎనీహౌ ఈ మ్యాచ్ తోని కమ్ బ్యాక్ అయిపోయింది మన సిఎస్కే. మరి ఎక్కడ సిఎస్కే కరెక్ట్ గా ఆడింది, సిఎస్కే గెలవడానికి గల కారణాలు ఏంటి, అండ్ అవతల డీసీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ ఫేట్ ఎందుకు ఇవాళ అలా అయిపోయింది అనే దాని గురించి ఇవాళ ఒక్కసారి పూర్తిగా బ్రేక్ డౌన్ చేద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ సంజు శాంసన్ కి మీరందరూ ఫ్యాన్స్ అయితే సంజు శాంసన్ ఇంత బాగా ఆడినందుకు మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నట్లయితే ఇప్పుడే ఎల్లే హాట్ తోని నింపేసేయండి మీ కామెంట్ సెక్షన్, ఓకేనా? సో ఒకసారి ఇప్పుడు అద్భుతమైన ఒక మన కమ్బ్యాక్ ని చూసుకుంటే సిఎస్కే ఘన విజయం, వరుసగా 3 ఓటముల తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు ఓడిపోయింది. అసలు టీం మోరాల్ మొత్తం దెబ్బతింది. అలాంటి టైంలో అదరగొట్టే ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడింది అనమాట సూపర్ జట్టు, వన్ అండ్ ఓన్లీ సిఎస్కే. అందులో ముఖ్యంగా లక్కీ చామ్ అయిపోయాడు అనమాట మన వన్ అండ్ ఓన్లీ సంజు శాంసన్. సంజు శాంసన్ నిజంగా తన పోస్ట్ మ్యాచ్ రిప్రజెంటేషన్ టైంలో కూడా ఎంత బాగా మాట్లాడాడంటే, అతను మాట్లాడిన ప్రతిసారి ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. సో మొత్తానికి అయితే ఢిల్లీ క్యాపిటల్ పరారు అయిపోయింది అనమాట. టాస్ వ్యూహం ఇక్కడ ఇదే మళ్ళీ ఇంకొకసారి జోక్ అనిపించింది అనమాట. టాస్ మరియు పిచ్ ఢిల్లీ క్యాపిటల్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందనమాట. ఎందుకంటే బ్యాటింగ్కి పూర్తిగా అనుకూలంగా ఉన్నా కూడా ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది కదా మన వన్ అండ్ ఓన్లీ ఐపీఎల్ 2026లో. ఏంటంటే చేజింగ్కి అందరూ మొగ్గు చూపుతున్నారు. సో ఈసారి కూడా చేజింగే చేస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చేజింగ్లోనే మేము విన్ అయ్యాం కదా. సో అదే మాకు ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి ఆ నమ్మకంతోనే మొత్తానికి అయితే వీళ్ళు మొత్తానికి చేజింగ్ అయితే దిగారనమాట. సో బ్యాటింగ్కి పూర్తిగా అనుకూలం కానీ చేజింగ్ దిగారు. అండ్ అనుకున్నట్టుగానే ఆదిలో కొంచెం వాళ్ళకి సినిమా వాళ్ళ వైపే వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 15 రన్స్కి అవుట్ అయ్యాడు అనమాట. అప్పటికి పవర్ ప్లేలో స్కోర్ చూసుకుంటే 50కి 1. సో అప్పటి వరకు ఏమనుకున్నారంటే మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది, మేము అనుకున్నట్టుగానే మ్యాచ్ నడుస్తుంది అనుకున్నారు. కానీ అక్కడి నుంచే మ్యాచ్ మెల్లగా సిఎస్కే వైపు వెళ్ళింది, ఎందుకంటే సంజు శాంసన్ వచ్చేసాడు అప్పటికి. సో మ్యాచ్ నెక్స్ట్ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సో మ్యాచ్ని మలుపు తిప్పిన కీలకమైన భాగస్వామ్యం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలా. ఆయుష్ మాట్రే మొత్తానికి అయితే 59 రన్ చేశాడు 36 బాల్స్లో. యువ ఆటగాడిగా అద్భుతమైన సపోర్ట్ దొరికింది. ఢిల్లీ బౌలర్లపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాడు అనమాట. నిజంగా చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు. మన టీమిండియా కాబోయే కెప్టెన్ అని నాకు బలంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనోడి దగ్గర కెప్టెన్సీకి సంబంధించిన మంచి స్కిల్స్ ఉన్నాయి. అండ్ సంజు శాంసన్ క్రీజ్లోకి వచ్చిన తొలి బంతి నుంచే ఎదురుదాడి చేశాడు అనమాట. స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు అనమాట ఇక్కడ నుంచి. అండ్ నేను చెప్పాలంటే ఇక్కడ ఆయుష్ మాత్రే రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అది కూడా ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక పద్ధతి అదంతా మెయింటైన్ చేసింది సిఎస్కే. ఈసారి మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అని చెప్పి చూశారు. 17.3 ఓవర్స్ తర్వాత ఆయుష్ మాత్రేని వెంటనే రిటైర్ హర్ట్ కింద నువ్వు వచ్చేసాయి డగ్అవుట్కి వచ్చేసాయి అని చెప్పన్నారు. మనోడికి ఏం అర్థం కాలేదు. సరే టీం చెప్పినట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే శివం దుబేని తీసుకొచ్చారు, ఎందుకంటే శివం దుబే లాస్ట్ డెత్ ఓవర్స్ దగ్గర చాలా చక్కగా ఆడతాడు. సో అలా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి శివం దుబే కూడా 10 బాల్స్లో 20 రన్ చేశాడు 200 స్ట్రైక్ రేట్తోని. సో వీరిద్దరు జోడీ కుదురుకోవడం వల్ల మ్యాచ్ పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ వైపుకి వెళ్ళిపోయింది అనమాట. శివం దుబే కూడా లాస్ట్లో ఇందాక చెప్పినట్టు 20 రన్స్ చేశాడనమాట 28th ఓవర్లోకి వచ్చి. సో భారీ స్కోర్, అందుకే 212 జరిగింది, అది కూడా జస్ట్ 2 వికెట్స్కి. అండ్ సంజు శాంసన్ సెంచరీ విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. మొత్తానికి అయితే గ్రౌండ్ని 360 డిగ్రీస్ వాడేసుకున్నాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు, నువ్వు ఎక్కడ ఫీల్డర్ పెట్టినా ఫీల్డర్ దగ్గర నుంచే కొడతా అని చెప్పి కొట్టేశాడు అనమాట. దిబిడే. సో పరుగుల పరంగా చూసుకుంటే 115 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అండ్ 4లు చూసుకుంటే 15 ఫోర్స్ కొట్టాడు. 56 బాల్స్ ఎదుర్కొంటే 15 ఫోర్స్ కొట్టాడు అండ్ 4 సిక్సర్లు కొట్టాడు. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. నిజంగా మనకి ఇప్పుడు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒకవేళ ధోని ఈ సీజన్లో వెళ్ళిపోతే, తిట్టుకోకండి అంటే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా ఎంతకాలం అని ధోనిని ఇబ్బంది పెడతాం. సో ధోని ఒకవేళ ఈ సీజన్లో వెళ్ళిపోయినా కూడా ధోనిని రిప్లేస్ చేయడానికి సంజు శాంసన్ ఉన్నాడు అన్నట్టుగా ఇప్పుడైతే కనిపిస్తుంది. సో ఈ సీజన్లో తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ ఒంటి చేత్తో చెన్నైని భారీ స్కోర్కి అందించాడు అనమాట. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అది తీసుకున్నాడు. నిజంగా సంజు శాంసన్ కనుక ఇలాంటి ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మాత్రం స్కోర్ ఇంత బాగా వెళ్ళేదో లేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ సంజు శాంసన్ అన్న మాటలు మాత్రం బాగా నచ్చాయి. పోస్ట్ మ్యాచ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, మరి బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ 3 మ్యాచ్లు ఏం ఆడలేదు కదా, మరి ఏమనుకున్నావు, ఎలా ఆడావు, ఇప్పుడు కంబ్యాక్ ఎలా ఇచ్చావంటే, నిజం చెప్తున్నాను అది నాకు ఇబ్బందిగానే అనిపించింది, బాధగా అనిపించింది. కాకపోతే దానికన్నా ముందుగా కూడా దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మ్యాచ్ మీద నేను ఆలోచించాను. అందుకోసమే నా రూట్స్ వైపు వెళ్ళి నేను మళ్ళీ ఒకసారి బేసిక్స్ దగ్గర నుంచి ఆడాను అని చెప్పన్నారు. సో ఆ బేసిక్స్ మీద మళ్ళీ ఫోకస్ పెట్టాడు కాబట్టి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటకు వచ్చే, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తనకి తీసుకురాకుండా ప్రాపర్గా ప్రాక్టికల్గా ఆలోచించాడు కాబట్టి ఇవాళ మళ్ళీ తను ఇలాంటి ఒక స్కోర్ చేయగలిగాడు అనమాట. అండ్ చెన్నై
పబ్లిక్‌కి ఒక స్వీట్ సెంచరీ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత చెన్నై నుంచి ఒక సెంచరీ వచ్చింది. సో, మొత్తానికైతే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ మీటర్ మీరు చూస్తున్నారు కదా! గట్టి ఇంపాక్ట్ ఇచ్చారు. స్టార్టింగ్‌లో ఎదురు దాడి గట్టిగా ఇచ్చారు. ఎలాగైనా సరే మేము ఆ స్కోర్‌ని బ్రేక్ చేయాలి అన్నట్టుగానే ఆడారనమాట. సో, 213 రన్స్ చేయాల్సి ఉందన్నమాట. ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. పాతం నిశంక ఇంకా కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా కొంచెం స్టేబుల్‌గా ఆడారు. కానీ ఇక్కడ నిశంక చూసేసరికి 41 రన్ చేశారు అవుట్ ఆఫ్ 24 బాల్స్‌లో. చెన్నై బౌలర్లపై ఆరంభంలోనే తీవ్రమైన ఎదురుదాడికి దిగారనమాట. సో, మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది ఆ టైంలో వీళ్ళిద్దరు ఉన్నంతసేపు. కానీ అప్పుడే ఈ మనోడు వచ్చేసాడనమాట. మ్యాచ్‌ని టర్నింగ్ తిప్పిన ఓవర్ టర్న్ చేశాడు మ్యాచ్‌ని. మొత్తానికైతే 4 వికెట్లు పడగొట్టాడనమాట. అండ్ అంతేకాకుండా ఒకసారి చూసుకుంటే 4 ఓవర్లలో 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 4 వికెట్లు తీసి 4.50 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఇలాంటి ఒక ఎకానమీ ఎవరైనా మెయింటైన్ చేస్తేనే ముద్దొస్తారు ఎవరికైనా కూడా. సో, జెమీ ఓవర్టన్ దాడి ఎలా ఉందంటే ఢిల్లీ బ్యాటింగ్ వెన్నెముక విరిచేసినట్టుంది. డేవిడ్ మిల్లర్ లాస్ట్ మ్యాచ్‌లో మిల్లర్, థ్రిల్లర్, కిల్లర్ అన్నారు కదా! ఈసారి చిల్లర్ అయిపోయాడు. చిల్లర్ అంటే తెలుగు చిల్లర్, హిందీ చిల్లర్ కాదు. ఇంగ్లీష్ చిల్లర్. కూల్ అయిపోయారనమాట. సో, పవర్ హిట్టర్ కేవలం 17 రన్స్‌కే పరిమితం చేసేశారు. సో, నిజం చెప్పాలంటే ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా ఆపాలో ఆల్రెడీ ఒక మైండ్ సెట్‌తోనే వచ్చారు వీళ్ళు. అండ్ ఒంటరి పోరాటం చేశాడనమాట ట్రిస్టన్ స్టబ్స్. మీకు గుర్తుంటే లాస్ట్ మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ వచ్చేసి అనుకోకుండా ఒక బ్యాడ్ లక్ వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఒక మిస్‌కమ్యూనికేషన్ వల్ల రన్‌ఔట్ అయిపోయాడనమాట. ఆ రోజు రన్‌ఔట్ కాకపోయి ఉంటే నిజంగా ఆ రోజు కూడా బానే ఆడేవాళ్ళు గెలిచేవారేమో గానీ, ఈసారి మాత్రం తనేంటో చూయించాడు. ట్రిస్టన్ స్టబ్స్ మొత్తానికి 38 బాల్స్‌లో 60 రన్స్ చేశాడు. కానీ అవతల వైపు నుంచి అవతల బ్యాట్స్‌మెన్ ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. స్ట్రైక్ రొటేషన్ కానివ్వండి, ప్రాపర్‌గా స్టేబుల్‌గా ఒక పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేయడం కానివ్వండి జరగలేదు. సో, అందుకోసమే పాపం ఒంటరి పోరాటం కాస్త వేస్ట్ అయిపోయింది. సీఎస్‌కే ఆఖరి దెబ్బ మాత్రం అదుర్స్. అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లు తీశాడనమాట. చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఢిల్లీని ఆల్ ఔట్ చేసి ఇక చాలులెండి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించాడనమాట. సో, చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. ఫైనల్లీ సీఎస్‌కే 212 రన్స్ ఫర్ 2 వికెట్స్ అయితే డీసీ 189 రన్ చేశారు. జస్ట్ 10 వికెట్స్‌కి అయిపోయింది మ్యాటర్. 20 ఓవర్స్ దాకా ఆడారు. సో, ఫలితం చూస్తే చెన్నై 23 పరుగుల తేడాతో విజయం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ సూపర్‌గా అనిపించింది. మొత్తానికైతే ఇలాంటి ఒక ఇన్నింగ్స్ మన ఎస్ఆర్హెచ్ కూడా ఆడుంటే బాగుండు. బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు. బౌలింగ్ దగ్గరికి వచ్చేసరికి బౌలింగ్ దేవుడికి అని చెప్పి అంటున్నారు. సో, ఇదే కొంచెం ఇలాంటి కమ్‌బ్యాక్ అనేది మనకు కూడా కావాలి. సీఎస్‌కే ఎలా అయితే ఒక కమ్‌బ్యాక్ ఇచ్చిందో, ఒక టీమ్ అంటే జస్ట్ ఒక సమిష్టిగా రావాలి. ఒక కంప్లీట్ టీమ్ ఉంటేనే ఒక కంప్లీట్ విక్టరీ అనేది వస్తుంది ఎప్పుడైనా కూడా. సో, ఆ విక్టరీ మన వాళ్ళు చేస్తారో లేదో మళ్ళీ తెలీదు. బట్ ఎనీహౌ చెన్నై సూపర్ కింగ్స్‌కి ఒక విజిల్ పోడు అందరూ కలిసి విజిల్ పోడు చేయాల్సిందే. సో, మొత్తానికైతే మరి మీకెలా అనిపించింది మరి? సంజు శాంసన్ ఇన్నింగ్స్ మీకు బాగా నచ్చిందా? ఇఫ్ యూ రియల్లీ లవ్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ అండ్ సంజు శాంసన్ యెల్లో హార్ట్స్‌తోని మళ్ళీ చెప్తున్నాను. కామెంట్ బాక్స్‌ని నింపేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ గంట బటన్ మాత్రం చాలా ముఖ్యం. అండ్ ఈ మ్యాచ్‌కి సంబంధించి మీరు కూడా ఏమన్నా పాయింట్స్ చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో హ్యాపీగా చెప్పేయొచ్చనమాట. ఎనీహౌ ఇక్కడి దాకా వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.